అందరం ఏకీభవిస్తూ ప్రార్థించున్నాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్యలో ఉన్నందుకు స్తోత్రం. మీరు మాలో ఉన్నారు, మీరు మాతో ఉన్నారు, మీరు మా చుట్టూ ఉన్నారు, మీరు మా మీద అల్లాడుతూ ఉన్నారు. మా శరీరాలను మీకు ఆలయముగా చేసుకున్నారు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మాలో ఉన్న మీరు ఈ లోకంలో ఉన్న వాడి కంటే గొప్పవాడు ఉంటాడు. మమ్మల్ని ముట్టిన వాడు మీ కనుగుడ్డును ముట్టినట్టే దేవుని రాజ్యమును మాలో ఉంచినందుకు స్తోత్రం. శక్తితో కూడిన నీ రాజ్యమును మా మధ్యలో ఉంచినందుకు స్తోత్రం. నీతి సమాధానమును పరిశుద్ధాత్మ యందు ఆనందమును మాలో ఉంచినందుకు స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ఈ ప్రాంగణం అంతటిని మీ స్వాధీనంలో తీసుకున్నందుకు స్తోత్రం. ఈ ఆరాధన అంతటిని యేసు రక్తంతో ముద్రిస్తున్నాం. తండ్రి అయిన దేవ, మీ పాదాల చెంతకి చేరే ఈ పైన ధూప నైవేద్యముగా ఈ ఆరాధనను మార్చినందుకు స్తోత్రము. నిశ్చయముగా మీరు మాతో మాట్లాడబోతున్నందుకు స్తోత్రం. మీరు మాట్లాడే దేవుడవై ఉన్నారు. మీ మాటలో జీవం ఉంది. మీ మాట బ్రతికించుటకు శక్తి కలిగినది. మీ మాట లేని దానిని ఉన్నట్టుగా సృష్టించుటకు శక్తి కలిగినది. పరిశుద్ధాత్మదేవ, మీ శక్తివంతమైన మీ మాటలతో మమ్మల్ని, మా వ్యక్తిగత జీవితాలను, మా కుటుంబ జీవితాలను మీరు దర్శిస్తున్నందుకు స్తోత్రములు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ. డాడీ మీకే మహిమ. మీరు మా మధ్యలో ఉండి ఇప్పటి వరకు మీరు నడిపించిన విధానాన్ని బట్టి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ మీకొక్కరికే చెల్లిస్తూ డాడీ, ఈరోజు మేము మీ బిడ్డలముగా, మీ రక్తముతో కడగబడిన మీ బిడ్డలముగా, మీ శరీరంలోని అవయవాలముగా మేమందరము కూడి మీ సన్నిధిలో మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ఉండగా మీ సన్నిధిలో ఉన్న శక్తిని మా జీవితాల మీద విడుదల చేసినందుకు స్తోత్రములు. మీ సన్నిధికి కొండలు సహితం మైనము వలె కరిగిపోతాయి. అలాంటి శక్తివంతమైన మీ సన్నిధిని మా జీవితాలలో, మా పరిచర్యలలో మీరు విడుదల చేసినందుకు స్తోత్రములు. ఒక ప్రత్యేకమైన రీతిలో మీరు మమ్మల్ని దర్శిస్తున్నందుకు వందనాలు. దర్శించినందుకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త మహిమ మీకొక్కరికే చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగినాను తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని ఆరాధన ద్వారా నడిపించినటువంటి సహోదరులకు, దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ప్రార్థనలో నడిపించినటువంటి అమ్మగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దయచేసి ఇప్పుడు మనం ఒక పని చేయాలి. కుర్చీలు మీరు వచ్చినప్పుడు ఎలాగ లేవు, ఇప్పుడు అలాగే లేవు. మీరు వచ్చినప్పుడు కుర్చీలు ఎలాగ వేయబడి ఉన్నాయో అలాగే ఉండాలి, కానీ మీరు అటు ఇటు జరిపి ఉన్నారు. ఒకసారి వాటిని లైన్లో వేసుకోండి. ఒకసారి చూడండి, ఒకసారి లైన్లో ఉండాలి. 3 లైన్లు, ఇటు 3 లైన్లు, ఇటు 3 లైన్లు ఉండాలి. రెండో విషయం, సార్ ముందు ఇచ్చేయండి. చైర్ సరిగ్గా స్త్రీలందరూ ఇటు ఉండాలి, స్త్రీలందరూ ఇటు రావాలి, స్త్రీలందరూ ఇటువైపు, పురుషులందరూ ఇటువైపు కూర్చోండి. అది కూడా హైట్ వైజ్ గా కూర్చోండి, వెనుకున్న వారికి ఇబ్బంది లేకుండా. దొరకమ్మ గారు అక్కడ కుర్చీలు ఉన్నాయి, ఆడ కుర్చీలు ఉన్నాయి. కుర్చీ ఎందుకు తెస్తున్నావు? వెనకున్నాయి చూసి అమ్మ, ఇది జరిపి నువ్వు వేసుకోవడం. ఈ లైన్
పాజ్. పాజ్.